ఏం బ్రో ఇదే రోడ్ ఇట్టేనా లోపల? ఆహా, దాంట్లో ఏందేందో ఉండే సెట్టింగ్లు. టీసీఎస్ అంటే ఏందేందో ఉంది R15లో. ఫస్ట్ టైం చూస్తాను అది. ఇప్పుడు బుల్లెట్ దెంకొని వెళ్ళిపోద్ది ఇట్లా రోడ్లో. ఏంది ఇది మా ఊర్లో ఈ దారిలో ఏంద్రా నాయన ఎట్టుంది? ఏదో ఇంకా రోడ్డు సరిగా లేదు కానీ ఏదో వేసిండ్రు. 1.5 కిలోమీటర్ ఉంది కరెక్ట్గా. ఓహో, నిలబడుకునిండే. అయ్యప్ప ఏంది రోడ్ ఎట్టుంది? మా ఊర్లో వాగులో రోడ్డు ఉన్నట్టుంది ఇది మా ఊర్లో. వాగండి. మనం ఇట్లా తిప్పుతాం బండి. అయ్యా అది ఎంత ఉంది తెలుసా పైకి ఎక్కేది? అది ఎంత దూరం ఆడ ఎక్కేది, ఇంకా తినకూడదు. అందుకని చెప్పేసి తినేసి ఒక 2 వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చి 2 గంటలు కాదు ఈరోజంతా కూర్చొని అడిగేది ఉండవు. ఇంకా తినలే, ఆకలి వేస్తుంది అది కాక. అందుకని చెప్పేసి పోయి తినని పోతున్నాను. మళ్ళా మనం పైకి ఏం ఆఫ్ రోడింగ్. ఇప్పుడు మనం ఇది R15M తీసుకున్నాము. ఎట్లుంటుందో చూద్దామండి. ఇప్పుడే టిఫిన్ చేసి పోతున్నాం. ఇదేంది గురు ఇంత అగ్రెసివ్ ఉంది భయంకరంగా? కొంచెం ఇంకా కిందకు ఉంది ఇది. ఎంత స్మూత్గా షిఫ్ట్ అవుతుందో తెలుసా? లిఫ్టర్ క్విక్ షిఫ్టర్ ఫుల్ స్మూత్గా షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇది దొలితే ఏమి సుఖం అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇది దొలుతూ ఉంటే. ఇప్పుడే తినేసి దీని పైకి ఎక్కుతున్నాం. పైకి ఎక్కి ఎట్టుందో చూద్దాం. కొంచెం ఆఫ్ రోడ్ కొడదాం ఉండు. ఏ బ్రో పక్కవో ఫుల్ ఆఫ్ రోడింగ్ అంటే ఇట్లా చేయాలి ఈ బండులతో కూడా. ఇప్పుడు దాకా R15 లెవెల్ ఇది దోలితే మస్తు అనిపిస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్, ఇది కంఫర్ట్ బాగుంది. ఏంది ఘాట్ రోడ్ ఎట్టుంది ఇది? మన చేతికి బండి వస్తుంది వాళ్ళు రోడ్డు ఎట్టైనా ఉన్నాయి అంతే. దుమ్ముగా వెళ్ళిపోవడమే జమ్ అనుకొని. CBRతో ఆఫ్ రోడింగ్ ఈ రేంజ్లో నేనే చేస్తూ ఉంటా, ఎవరు చేయరు. నా చేతికి ఎక్స్పోజ్ ఇస్తే ఇంకా అంతే, ఇంకా జమ్మని వెళ్ళిపోద్ది బండి. ఫస్ట్ గేర్ తప్ప ఏ గేర్ పనికిరాదు ఈడ. చూడండి ఇప్పుడు CBRతో కూడా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఇది కూడా ఏం తక్కువలే. అబ్బా ఏడ స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయి. ఫుల్ హీట్ అయిపోయింది అబ్బా మంది బండి భయంకరంగా. ఇంకా ఎంత ఉంది ఆ సమయం పైకి? ఇప్పుడు పెట్టినా
వాళ్ళు ఇంకా రాలేదే. ఇప్పుడు అయిపోయింది, పైన ఏం లేదు అసలుకి. ఓ బై పై ఇదేం ఇంత కష్టం ఉందబ్బా. కొంచెం వదిలితే దెంకో వెళ్ళిపోద్ది బండి ముందుకి. ఇట్లాంటప్పుడు నిదానంగా ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసుకోవాలా. ఫ్రంట్ రేర్ అసలు పట్టుకోకూడదు, రేర్ పట్టుకుంటే జారుకొని వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఫ్రంట్. ఇలాంటప్పుడు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ పట్టుకోవాలా, అంటే మొత్తం పట్టుకోకూడదు, ఫస్ట్ గేర్కి వేసుకొని లైట్గా పట్టుకోవాలా. ఎక్కేటప్పుడు ఏమో సప అని ఎక్కినాం, దిగేటప్పుడు చుక్కలు కనిపిస్తుందప్ప. పైన ఏం లేదు, ఆ రీల్స్ చూపించినంత ఏం లేదు, కాకపోతే రావచ్చు అంతే, ప్రశాంతంగా ఉంటుంది, ఒక రైడ్ అయినట్టు ఉంటుంది, ఆఫ్ రోడ్ ట్రైల్ చేసినట్టు ఉంటుంది, అంత తప్పించి ఏం లేదు. ఇప్పుడే రైడ్ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ పోతాను ఇంటికి. ఎంత ఒక 40 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు అంతే. ఆల్రెడీ ఇది కర్ణాటకకు వచ్చేసిన, తమిళనాడు బార్డర్ దాటిపోయి. ఆడి అయితే ఏం లేదు ఆడ, వేస్ట్, ఊరికే వేస్ట్. అంటే ఆఫ్ రోడ్ ఎవరైతే కొంచెమైనా ఆఫ్ రోడ్ చేద్దాము అనుకునే వాళ్ళకి బెస్ట్ అంతే. అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఊరు ఒక్క మనిషి ఉండరు. అప్పుడు ఎంతసేపు కావాల్సింటే అంతసేపు కూర్చోవచ్చు, రావచ్చు, తిరగవచ్చు. ఎందుకు రోడ్డు ఉంటుంది, వచ్చిన రోడ్డే బాగుంది, దీనికన్నా అనవసరంగా ఈ రోడ్డుకి వచ్చినట్టు అయింది.